హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం డిడెంట్ వాంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిడెంట్ వాంట్ అంటే చేయాలని అనుకోలేని పనులు అని అర్థం. డిడెంట్ వాంట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో వెళ్ళాలనుకోలేదు, నేర్చుకోవాలనుకోలేదు, చూడాలనుకోలేదు, ఇలా చెప్పే సందర్భాలలో మనం డిడెంట్ వాంట్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదు. యు డిడ్ నాట్ వాంట్ టు వర్క్ హియర్. నీవు ఇక్కడ పని చేయాలని అనుకోలేదు. వి డిడ్ నాట్ వాంట్ టు గో దేర్. మేము అక్కడికి వెళ్ళాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు సీ ద ఫిలిం. నేను ఆ సినిమా చూడాలనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్. ఆమె పరీక్ష రాయాలనుకోలేదు. హీ డిడ్ నాట్ వాంట్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడాలనుకోలేదు. డిడెంట్ వాంట్ అంటే చేయాలని అనుకోలేని పనులు అని అర్థం. డిడెంట్ వాంట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో వెళ్ళాలనుకోలేదు, నేర్చుకోవాలనుకోలేదు, చూడాలనుకోలేదు, ఇలా చెప్పే సందర్భాలలో మనం డిడెంట్ వాంట్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదు. యు డిడ్ నాట్ వాంట్ టు వర్క్ హియర్. నీవు ఇక్కడ పని చేయాలని అనుకోలేదు. వి డిడ్ నాట్ వాంట్ టు గో దేర్. మేము అక్కడికి వెళ్ళాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు సీ ద ఫిలిం. నేను ఆ సినిమా చూడాలనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్. ఆమె పరీక్ష రాయాలనుకోలేదు. హీ డిడ్ నాట్ వాంట్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడాలనుకోలేదు.